ఫ్రెండ్స్ మరి ఈరోజు మన కారుణ్య సమూహంలో మన సద్గురు అందించినటువంటి హిమాలయ రహస్యాలలో ముఖ్యంగా 2 పాయింట్లు తెలుసుకుందాం. ఒకటి ఏంటి అంటే ఆలయాల గురించి. ఆలయాల గురించి మరి ఆహ్, ప్రతిరోజు ఆలయంలో కొన్ని కొన్ని ఆహ్, పూజలు ఇలాంటివన్నీ జరిగితేనే ఆలయాలు సజీవంగా ఉంటాయా? మరి అలాంటివేమీ జరగకపోతే గనక ఆలయాలు మరి నిర్జీవంగా అయిపోతాయా? అనేటువంటి ప్రశ్నకి సద్గురువు ఏం చెప్తున్నారు అంటే, ఆలయాలను కూడా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే, మరి కొన్ని కొన్ని శక్తి క్షేత్రాలు ఉదాహరణకి కేదారలింగం కానివ్వండి, ధ్యానలింగం కానివ్వండి, ఇవి చాలా అద్భుతమైనటువంటి కొన్ని శక్తి క్షేత్రాల మందిరాలుంటాయి. అవి ఏంటి అంటే, చాలా శక్తివంతమైనవి. అవి మీరు ప్రతిరోజు ఎలాంటి కార్యక్రమాలు చేసినా, చెయ్యకపోయినా వాటి నుంచి ఎప్పుడూ కూడా శక్తి అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మరి కొన్ని కొన్ని ఆలయాలు మనం చూస్తూ ఉంటాం. ఒక మన వీధిలో కానీ, అక్కడ గానీ, ఇక్కడ గానీ మరి ఆహ్, ఒక కొన్ని మంత్రోచ్చారణల ద్వారా విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి మరి పెడుతూ ఉంటారు. అలాంటి ఆలయాలు మాత్రము ప్రతిరోజు గనక ఈ యొక్క ప్రతిరోజు జరిగేటువంటి పూజలు కానివ్వండి, ఏవైతే ఆ యొక్క తతంగం అంతా ఉంటుందో అవన్నీ గనక రోజు చేయకపోతే గనక అక్కడ ఉన్నటువంటి శక్తి నిర్జీవంగా అయిపోయి అవి నిర్జీవపు ఆలయాల కింద కూడా మరి అవ్వడానికి మరి అలా కూడా ఛాన్స్ ఉంది అని మరి ఆలయాల గురించి ఈరోజు సద్గురువు గురించి మనం ఇది తెలుసుకున్నాము. అలాగే మరి మరి ఆ ఇప్పుడు ధ్యానలింగం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఎందుకంటే ఆ ధ్యానలింగం అనేదంటే పాదరసాన్ని గని మరి అది ఆహ్, చాలా పాదరసం అంటే అన్నిటికంటే కూడా చాలా బరువుగా ఉంటుందట పాదరసం అంటే. మరి అలాంటి పాదరసంతో మరి ప్రతిష్ఠించినటువంటి మరిది ఆ ధ్యానలింగం అనేది జనరల్‌గా ఈ పాదరసం అనేది -32 సెంటీగ్రేడ్ దగ్గరైతేనే అది ఒక ఘనీభవపు స్టేట్‌లోకెళ్తుంది. కానీ ఇక్కడున్నటువంటి ఈ 2 అడుగులు ఉన్నటువంటి ఈ ధ్యానలింగం మాత్రము అది మరి మామూలు నార్మల్ టెంపరేచర్ దగ్గర కూడా అలాగే ఉంది. మరి అలాగే దాని యొక్క బరువు 682 కిలోగ్రాములతో మరి ఒకానొక రసాయనిక ఆహ్, ఆహ్, ఒక శక్తితో ఆ యొక్క ధ్యానలింగం అనేది ప్రతిష్ఠించబడడం అనేది జరిగిందనమాట. సో, ఇది ఒక రసాయనిక శాస్త్రము. దీన్ని రసవిద్య అని కూడా అంటారు అని మరి పాదరసాన్ని ఘనీభవింపచేసి చేసేటువంటిది కూడా ఇది ఒక శాస్త్రం అని గూడా చెప్తుందనమాట. ఇది చాలా శక్తివంతమైనది. మరి ఇది కనిపించడానికి మరి అలా ఉంటుంది కానీ ఇది 7 ప్రాథమిక చక్రాలతో, 7 జీవన కోణాలతో మరి ప్రతిష్ఠించడం జరిగింది. ధ్యానలింగం అనేది చాలా శక్తివంతమైనది అని మరి ఈరోజు ఆహ్, మరి సద్గురు యొక్క చక్కటి జ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఆహ్, ఇంకా అది సద్గురువు ప్రతిష్ఠించడము అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక ముడి రూపాన్ని వీలైనంత అత్యుత్తమ స్థితికి తీసుకువెళ్ళగలడమే ప్రతిష్ఠింపచేయడం. అంటే అత్యున్నతమైనటువంటి అది మాక్సిమం ఎంత వరకు చేయగలుగుతదో ఆ లెవెల్‌లోకి తీసుకెళ్లడమే మరి ప్రతిష్ఠించడం. మరి ధ్యానలింగాన్ని అది మీకు కనిపించే ఒక రాయిలా కనిపిస్తుంది గానీ, దాన్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అని మరి చెప్పారనమాట. మరి అలాగే ఈ యొక్క అనారోగ్యాల గురించి మాట్లాడేటప్పుడు, అనారోగ్యాలు 2 రకాలు. ఒకటి ఏంటి అంటే ఆహ్, మనకి బయట ఇన్ఫెక్షన్స్ మూలాన అంటే మరి అంటు రోగాలు అంటారు కదా! అంటు రోగాలు. ఇవన్నీ ఏంటి అంటే, బయట ఉండేటువంటి పరిస్థితులు, ఇన్ఫెక్షన్స్ మూలాన అవి మనకి మీద దాడి చేయడం మూలాన కలిగేటువంటి అనారోగ్యాల్ని అంటు రోగాలు అని అంటారనమాట. ఇవి ఏంటి అంటే, ఎలా వస్తున్నాయి అంటే గనక మనం తినేటువంటి ఆహార పదార్థాలు, ఇప్పుడు మనం తినేటువంటి ఈవెన్ కూరగాయలు గూడా వాటి మీద ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ యూజ్ చేయడం మూలాన,
ఇలాగ అనేక రకాల మూలాన ఈ బయట నుంచి వచ్చేటువంటి వ్యాధుల్ని అంటు రోగాలు అంటారు. మరొక కొన్ని రోగాలుంటాయి దీర్ఘకాలిక రోగాలు. ఇవి ఎలా వస్తాయి అంటే గనక, ఇవి మనం జనరల్‌గా ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది అంటే, అనారోగ్యం వచ్చినప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఆ డాక్టర్లు గూడా ఏంటి అంటే, ఆ భౌతికంగా ఆ వచ్చిన అనారోగ్యం ఏంటి, దాన్ని ఎలాగని చూస్తారు కానీ, అసలు ఆ దీర్ఘకాలిక అనారోగ్యం రావడానికి గల మూల కారణం ఏంటి అనేది మీకు ఈ యొక్క ఫిజికల్ మన డాక్టర్లు చెప్పలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క అనారోగ్యం రావడానికి దాని వెనకాల కొన్ని మానసికమైనటువంటి భావోద్వేగాల యొక్క కారణాల వల్ల మన లోపల మన యొక్క శరీరంలో కలిగినటువంటి అనేక రకాలైనటువంటి బ్లాక్స్ మూలాన ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, మీరు ఆ మూలం తెలుసుకొని, ఆ మూలాన్ని సరిజేసుకోకుండా మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దానివల్ల ప్రయోజనం లేదు అని ఈ యొక్క అనారోగ్యాల గురించి మన సద్గురు ఎంతో చక్కగా చెప్పడం జరిగిందనమాట. మరి ఇంకా మరి సో, మనము గనక ఈ శక్తి అనేది సరిగ్గా సమతుల్యంగా మనం గనక మన యొక్క దేహంలో గనక ఉంచుకోగలిగితే, సరిగ్గా మనం తీసుకోగలిగితే ఎలాంటి అనారోగ్యము రాదు అని చక్కగా తేటతెల్లం చేస్తున్నారు సద్గురు. మనం అంటే ఈ శక్తి తీసుకోవడం మనకి తెలియడం లేదు. మనకి ఈ యొక్క బ్లాక్స్ మూలానే అనేక అనారోగ్యాలకి గల కారణము అని కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని మనకి ఇప్పుడు చూడండి ఇంటి దగ్గర అసలు ఏమీ నడవలేని వాళ్ళు హిమాలయాలు అంతంత సేపు హిమాలయ యాత్రలకెళ్ళినప్పుడు కొన్ని కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మేము అసలు ఇంత గిరి ప్రదక్షిణ చేసేసాము. హిమాలయాలు అంత చలిగా ఉన్నా కూడా మేము తట్టుకోగలిగాము, ఎక్కేసాము అని చెప్తూ ఉంటారు. అవన్నీ ఎలా జరిగాయి? అవి అద్భుతమని అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనకాల కూడా ఎంతో శాస్త్రం ఉంది అని మనకిక్కడ సద్గురువు చెప్తున్నారనమాట. సో, ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దేవాలయాల గురించి, మరి అలాగే అనారోగ్యాలకి సంబంధించి, మరి అలాగే మన యొక్క మానసిక స్థితి మనల్ని ఎలాగ ముందుకు నడిపిస్తుంది అనేటువంటి ఈ చక్కని పాయింట్స్‌ని ఈరోజు మన స్వాధ్యాయంలో తెలుసుకున్నాము. థాంక్ యూ.